సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే. తమిళనాడు ముఖ్యమంత్రిగా అతిథుల మధ్య ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్. ఈ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు శోభా చంద్రశేఖర్, ఎస్ఏ చంద్రశేఖర్, సన్నిహితులు, పార్టీ నాయకులు, మద్దతుదారులు హాజరయ్యారు. వీరితో పాటు నటి త్రిషా కృష్ణన్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించారు. అయితే విజయ్ భార్య సంగీత, స్వర్ణలింగం, పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాక్ష్యాలు మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి భార్య పిల్లలు రాకపోవడం గమనార్హం. సోషల్ మీడియా వేదికగా అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. నటి త్రిష విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో ఆయన భార్య పిల్లలు లేకపోవడం చూసి చాలా మంది విచారంగా ఉన్నారు అని ఒక నెటిజన్ రాసుకొచ్చారు. దీంతో పాటు ప్రతివాది విదేశాలకు వెళ్లడం, బహిరంగ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీనివల్ల పిటిషనర్ పిల్లలు పదే పదే అవమానానికి గురయ్యారు అంటూ సంగీత విడాకుల పిటిషన్లో పేర్కొన్న విషయాలను గుర్తు చేశారు. కొత్త సీఎం, కొత్త రాణి. దళపతి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అసలు కథ ముందుంది. భార్య లేదు, పిల్లలు లేరు, కానీ విజయ్ తల్లితో త్రిష ఉన్నారు. ఇది విడాకుల వదంతులను నిజం చేయడమా, లేక అనధికారిక నిర్ధారణ? మాటల కన్నా సంగీత గైర్హాజరే ఎక్కువగా మాట్లాడుతోంది అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. ఈ రోజు విజయ్ కుటుంబం అందరి దృష్టిని ఆకర్షించాల్సి ఉండాలి, కానీ వారు ప్రమాణ స్వీకారానికే గైర్హాజరయ్యారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన నుంచి విడాకులు కోరిన భార్య సంగీత, కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇదిలా ఉంటే కార్యక్రమంలో మొత్తం దృష్టంతా త్రిష మీదకు మళ్ళింది. తమిళనాడుకు ఇది నిజంగా ఎంజీఆర్, జయలలిత లాంటి సంఘటనే అని మరొకరు రాశారు.